వర్డ్ ఏంటయ్యా అంటే ఈరోజు మనం నేర్చుకోబోయే వర్డ్ ఏంటయ్యా అంటే బీన్. బీన్ ఇంగ్లీష్లో అసలు బీన్ అనేది మనకి ఎక్కడి నుంచి వచ్చింది ఇంగ్లీష్లో, అసలు దాని ఫామ్ ఏంటి మీరు ఏమని గుర్తుపెట్టుకోవాలంటే బీన్ అనేది మనకి థర్డ్ ఫామ్ అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోండి. ఇంగ్లీష్లో మీరు గో వెంట్ గాన్ అంటారు కదా, గో వెంట్ గాన్ అందరికీ తెలుసు. రైట్, రోట్, రిటర్న్ ఇది అందరికీ తెలుసు. ఓకే, ఇప్పుడు దీనికి థర్డ్ ఫామ్ కదండి, ఇవన్నీ కూడా థర్డ్ ఫామ్ కదా. గాన్ అనేది థర్డ్ ఫాము, రిటర్న్ అనేది థర్డ్ ఫామ్. అలాగే ఈ బీన్ అనేది కూడా ఇంగ్లీష్లో థర్డ్ ఫామ్ అని గుర్తుపెట్టుకోండి. థర్డ్ ఫామ్ అనేది దీనికి బేసిక్గా మీనింగ్ ఏంటో తెలుసా అండి, ఉండుట అని మీనింగ్ అనమాట. అది కానీ మనం ఎక్కడికక్కడ సింప్లిఫై చేసేస్తున్నాం. ఉండటం బీన్ అంటే అంతకు మించి మీనింగ్ ఏమీ లేదు, ఉండటం. ఓకే, ఇంతవరకు మీకు తెలిసింది అనుకుంటా. బీన్ అనేదేమో ఇంగ్లీష్లో థర్డ్ ఫామ్. గో వెంట్ గాన్ ఎట్లాగో, సా సీన్ ఎట్లాగో, రైట్ రోట్ రిటర్న్ ఎట్లాగో, బీన్ అనేది కూడా థర్డ్ ఫామ్. మరి థర్డ్ ఫామ్ అంటున్నారు కదా, మరి దానికి 3 ఫామ్స్ ఏంటి అంటే చూడండి, యామ్, ఈజ్, ఆర్. బీన్కి ప్రజెంట్ టెన్స్ అనమాట ఇది. బీన్కి పాస్ట్ టెన్స్ వజ్ వర్. దీనికి థర్డ్ ఫామ్ బీన్. అది ఇలా వచ్చింది మనకి బీన్ అనేది ఇంగ్లీష్లో సడన్గా ఎక్కడో మధ్యలోంచి రాలేదు మనకి. బీన్ అనేది మనకి ఎక్కడో సడన్గా మధ్యలోంచి రాలేదు. ఎక్కడి నుంచి వచ్చిందంటే యామ్, ఈజ్, ఆర్ ప్రజెంట్ టెన్స్, వజ్ వర్ పాస్ట్ టెన్స్, బీన్ అనేది థర్డ్ ఫాము. ఇది మనం నేర్చుకోవాల్సింది బేసిక్స్ అనమాట. కానీ దాని మీనింగ్ ఏంటండి, ఉండుట, ఉన్నాడు అనేటువంటి మీనింగ్ అనమాట. ఉన్నాడు అని చెప్పి. కాబట్టి బీన్ అనేది మనకి థర్డ్ ఫాము. దాని మీనింగ్ బేసిక్ మీనింగ్ వచ్చేసి ఉండుట అని చెప్పి మనకి వచ్చింది. ఇంతవరకు ఓకేనా మీకు? ఇంతవరకు రైట్. నెక్స్ట్ స్టెప్ ఏంటి, బీన్ నేర్చుకునే ముందు బీన్ ఎప్పుడూ కూడా మనకి ఈ 3 మాటల పక్కన వస్తాయండి. హ్యాజ్, హ్యావ్, హ్యాడ్. ఈ హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ పక్కన మీరు బీన్ పెట్టాలి. అంటే మీనింగ్ ఉంటేనే పెడతారు, ఊరికే పెట్టరు. మీరు బీన్ రాయాలి అంటే కనుక దీని పక్కన రాసుకోవాలి. ఇది నెక్స్ట్ రూల్. బీన్ అనేది మనకి నెక్స్ట్ రూల్. కాబట్టి బీన్ ఎక్కడ రావాలి మనకి, హ్యావ్ బీన్, హ్యాజ్ బీన్, హ్యాడ్ బీన్. హ్యావ్ బీన్, హ్యాజ్ బీన్, హ్యాడ్ బీన్. రైట్. అంటే ఆ మీనింగ్ వచ్చేటట్టు పెడితేనే వస్తుందండి. మళ్ళీ ఇప్పుడు ఈ సెంటెన్స్ చూద్దాం. ఈ సెంటెన్స్ చూడండి, హీ హ్యాడ్ గాన్ అని రాశాను నేను, లేకపోతే హీ హ్యాడ్ సీన్ అని రాశా. ఇప్పుడు మీరు ఏమడుగుతారు, ఏమండి మీరు హ్యాడ్ వచ్చింది మరి పక్కన బీన్ రావాలి కదా అని అడగొద్దు. ఆ మీనింగ్ వచ్చినప్పుడే బీన్ వస్తుంది. ఓకే, రైట్. సరే, కాబట్టి మనం ఎక్కడికక్కడ దాన్ని కట్ చేసుకుంటూ వెళ్ళిపోదాం, షార్ట్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఏం షార్ట్ చేసుకుంటూ వెళ్ళాం, బీన్ అనేది థర్డ్ ఫామ్. ఫండమెంటల్గా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎవరన్నా బీన్ అంటే ఏంటి అడిగారు అనుకోండి, బీన్ థర్డ్ ఫామ్ అయ్యా అని చెప్పండి. దాని మీనింగ్ ఎప్పుడు కూడా ఉండుట అనేటువంటి మీనింగ్ వస్తుందని కూడా చెప్పండి. ఇవి ఎప్పుడు కూడా మనకి జనరల్గా హ్యావ్ బీను, హ్యాస్ బీను, హ్యాడ్ బీన్ అని చెప్పి వస్తాయి. ఈ హ్యావ్ బీను, హ్యాడ్ బీన్ ఇది మీకు పాస్ట్ టెన్స్ అని తెలుసు. మీకు పాస్ట్ టెన్స్ అని హ్యాడ్ని బట్టి చెప్పారు. ఇప్పుడు ఇంకో విషయానికి వెళ్దాం. ఇక్కడ చూడండి, గో వెంట్ గాన్, ఇక్కడ వెళ్ళిపోయాడు అని. ఈ ఎప్పుడు మనం థర్డ్ ఫామ్ ఎప్పుడు వాడతామని చెప్పానండి నేను మీకు. ఇంగ్లీష్లో థర్డ్ ఫామ్ ఎప్పుడు కూడా ఏం వాడతారు, ఇప్పుడే జరిగింది దానికే వాడతాం. ఇప్పుడే జరిగిన వాటికి వాడతాం. రిటర్న్, రైట్ రోట్ రిటర్న్, ఇప్పుడే రాశాడు. బీన్, ఇప్పుడే ఉన్నాడు. ఇక్కడ బీన్ అంటే ఉండటం అని చెప్పాను నేను. ఇప్పటి నుంచే ఉన్నాడు అంటే చాలా రకాలుగా వాడతాను నేను. మీకు బేసిక్ మీనింగ్ చెప్తున్నా, సెంటెన్స్ రాసేటప్పుడు మీకు మీనింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. కాబట్టి బీన్ అంటే జనరల్ మీనింగ్ ఏంటంటే కానీ ఉండడం. మరి ఇక్కడ చూడండి, ఈ పనులు అనమాట, ఈ 2 కూడా పనులు. గో అనేది పని, రైట్ అనేది పని. బీన్ అనేది పని కాదండి, ఉండటం. ఏంటది, ఉండటం అనే మీనింగ్లో మనం దీన్ని వాడామన్నమాట. కాబట్టి ఇవి థర్డ్ ఫామ్స్ ఎట్లాగో మనకి ఇది కూడా బీన్ అనేది థర్డ్ ఫామ్ అని చెప్పి
మీరు రాసుకోండి, రోజు మైండ్లోకి తెచ్చుకోండి. బీన్ అనేది థర్డ్ ఫామ్, బీన్ అనేది థర్డ్ ఫామ్, బీన్ అనేది హ్యావ్ హ్యాజ్ హ్యాడ్ పక్కనే వస్తుంది, హ్యావ్ హ్యాజ్ హ్యాడ్ పక్కనే వస్తుంది. దాని మీనింగ్ ఉండటం అని మీనింగ్స్ రోజు చదువుకోండి. రోజు చదువుకుంటే మీకు అర్థమైపోతూ ఉంటుంది అన్నమాట. రైట్. కాబట్టి బీన్ అనేది మనకి థర్డ్ ఫామ్. బీన్ అంటే ఉండుట. దీన్ని ఇట్లా వాడతారు, హ్యాస్ బీన్, హ్యావ్ బీన్, హ్యాడ్ బీన్. ఉండటం అనే మీనింగ్ వచ్చినప్పుడే వాడతాం. ఉండటం అనే మీనింగ్ వచ్చినప్పుడే మనం దీన్ని వాడుతుంటాము. ఓకే డియర్ స్టూడెంట్స్, మీకు ఇంతవరకు క్లియరేనా? ఇంతవరకు క్లియరే. మీకు వీడియో మీకు మధ్యలో కొద్దిగా అర్థం కాస్తే మళ్ళీ ఒకసారి రివైండ్ చేసుకొని చూసుకోండి. రివైండ్ చేసుకొని చూసుకోండి. అంతకు మించి ఏమీ లేదు దీనిలో. అంత ఇదేం కాదు, అంత కష్టం కాదు ఇవన్నీ కూడా. రైట్. ఇప్పుడు చూద్దాం. ఏం చూద్దాం? బీను మీనింగ్ ఎలా కనిపెట్టాలి? బీన్ ఎలా మీనింగ్ కనిపెట్టాలంటే, బీన్ అనేది ఎవరి పక్కన వస్తుంది అనే దాన్ని బట్టి మీనింగ్ కనిపెట్టాలి. బీన్ అనేది మీరు ఎవరి పక్కన వాడుతున్నారు అనేది మీరు కనిపెట్టాలి. రైట్. ఇది చెప్పబోయే ముందు నేను మీకు అసలైంది ఒకటి చెప్పాలి. ఓ చిన్న తేడా ఉంది. ఓకే, అదేంటో చూద్దామండి. ఆ చిన్న తేడా చూద్దాం. ఐ హ్యావ్ గాన్ టు మార్కెట్. ఐ హ్యావ్ గాన్ టు మార్కెట్ అని రాశాడు ఒక ఆయన. ఐ హ్యావ్ గాన్ టు మార్కెట్. ఇంకో ఆయన ఐ హ్యావ్ బీన్ టు మార్కెట్ అని రాశాడు. ఐ హ్యావ్ బీన్ టు మార్కెట్. ఓకే, మీకు డౌట్ రాకుండా ఉండటం కోసం ఇది రాస్తాం. హీ హ్యాస్. చూడండి, ఇక్కడ నేను హ్యాజ్ రాస్తున్నా. హ్యాజ్ ఎప్పుడు కూడా హీ షీట్ల పక్కనే వస్తుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. కొన్ని హీ హ్యావ్ అని చెప్పి అనకూడదు పొరపాటును కూడా. హీ హ్యాజ్ అని చెప్పి అనాలి. సో హీ హ్యాస్ గాన్ టు మార్కెట్ అన్నాడు. ఒక ఆయన ఐ హ్యావ్ బీన్ టు మార్కెట్ అని చెప్పి అన్నాడు. ఇలా వచ్చినప్పుడు మనకి మీనింగ్ ఎలా వస్తుంది చూడండి. హీ హ్యాస్ గాన్ టు మార్కెట్. ఆయన మార్కెట్కి వెళ్ళాడు. ఇప్పుడు ఇక్కడ లేడు. ఆయన మార్కెట్కి వెళ్ళాడు. ఇది మనం ఇట్లా వాడామంటే మీనింగ్ ఏంటంటే జస్ట్ కంప్లీట్ అయ్యిందండి. ఇప్పుడే కంప్లీట్ అయ్యిందనే మీనింగ్గా చెప్తున్నాను నేను. హీ హ్యాస్ గాన్ టు మార్కెట్. ఆయన ఇప్పుడే మార్కెట్కి వెళ్ళాడు అంటే ఇంట్లో ఆయన లేడు. అది మీరు బాగా అర్థం చేసుకోండి. అలా కాకుండా ఒక ఆయన ఏం చెప్పాడు, ఐ హ్యావ్ బీన్ టు మార్కెట్. చూడండి, హ్యావ్ పక్కన థర్డ్ ఫామ్ వచ్చింది. దీని మీనింగ్ ఏంటంటే నేను మార్కెట్కి వెళ్ళొచ్చాను అని. ఐ హ్యావ్ బీన్ టు మార్కెట్. నేను మార్కెట్కి వెళ్ళి వచ్చాను. నేను ఇప్పుడు ఇంట్లో ఉన్నాను. ఈ సెంటెన్స్లో నేను ఇంట్లో ఉన్నాను. ఐ హ్యావ్ బీన్ టు మార్కెట్. ఐ హ్యావ్ బీన్ టు కాలేజ్. ఐ హ్యావ్ బీన్ టు హాస్పిటల్. ఐ హ్యావ్ బీన్ టు లైబ్రరీ. నేను లైబ్రరీకి వెళ్ళొచ్చాను. చాలా సింపుల్గా చెప్పండి ఇట్లాంటివన్నీ. ఇవన్నీ నేర్చుకున్న తర్వాతే మీరు స్పోకెన్ ఇంగ్లీష్ గురించి ఆలోచిస్తారు. కానీ చిన్నవన్నీ నేర్చుకోండి. రైట్. ఐ హ్యావ్ బీన్ టు కాలేజ్. నేను కాలేజీకి వెళ్ళొచ్చా. ఐ హ్యావ్ బీన్ టు లైబ్రరీకి వెళ్ళొచ్చా. ఐ హ్యావ్ బీన్ టు మార్కెట్కి వెళ్ళొచ్చా. రైట్. ఐ హ్యావ్ బీన్ టు హైదరాబాద్. నేను హైదరాబాద్ వెళ్ళొచ్చాను. ఇలాగ మనం చెప్తాం. కాబట్టి నేను ఇప్పుడు ఇంట్లో ఉన్నాను. ఇది ఫస్ట్ డిఫరెన్స్ అనమాట. ఇది ఫస్ట్ డిఫరెన్స్ మీరు తెలుసుకోవాలి. మీరు చిన్నప్పుడు రైమ్స్ మీకు గుర్తుండే ఉంటాయి. ఆ రైమ్లో ఒకటి నన్ను అట్రాక్ట్ చేస్తాయి. పుస్సీ క్యాట్ వేర్ హ్యావ్ యూ బీన్ అని చెప్పి ఉంటుంది. పుస్సీ క్యాట్ వేర్ హ్యావ్ యూ బీన్ అంటే పిల్లి నువ్వు ఎక్కడికి వెళ్ళొచ్చావు అని. వేర్ హ్యావ్ యూ బీన్, నువ్వు ఎక్కడికి వెళ్ళొచ్చావు అని చెప్పి అడుగుతున్నారు వాళ్ళు. అది అక్కడ మీనింగ్. ఆ బీన్ అక్కడ మీనింగ్ చూసారా? వేర్ హ్యావ్ యూ బీన్, నువ్వు ఎక్కడికి వెళ్ళొచ్చావు అని. ఇది మీకు అర్థమైందండి. కాబట్టి వెళ్ళొచ్చాను అంటానికే మనం ఇక్కడ దీన్ని వాడతాము. ఇది ఫస్ట్ డిఫరెన్స్ అండి. ఇది మామూలుగా జనరల్ డిఫరెన్స్ ఇది. ఓకే డియర్ స్టూడెంట్, నెక్స్ట్ దానిలో కాదు. నేను మీకు బీన్ ఉపయోగాల గురించి చెప్తూ ఒక మాట చెప్పాను. ఏం చెప్పాను? బీన్ అనేది ఎక్కడొస్తుందో దాన్ని బట్టి మీనింగ్ మారిపోద్ది అని. దేని పక్కన వస్తే దాని పక్క. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను కొన్ని మాటలు రాస్తా. హీ హ్యాస్ బీన్ సిక్. షీ హ్యాస్ బీన్ హ్యాపీ. దే
హ్యావ్ బీన్ టైర్డ్. దే హ్యావ్ బీన్ టైర్డ్. వీ హ్యావ్ బీన్ లక్కీ. ఇప్పుడు ఈ వాక్యాలు మీరు గమనించండి. ఇప్పుడు బీన్ పక్కన ఏమొచ్చింది చూడండి. హీ హ్యాస్ బీన్ సిక్, షీ హ్యాస్ బీన్ హ్యాపీ, దే హ్యావ్ బీన్ టైర్డ్, వీ హ్యావ్ బీన్ లక్కీ. అతను జబ్బుగా ఉన్నాడు, కొంతకాలం నుంచి జబ్బుగా ఉన్నాడు. కొంతకాలం నుంచి అనే మీనింగ్ వచ్చింది ఇక్కడ. బీన్ పక్కన నేను ఇవన్నీ కూడా యాడ్జెక్టివ్స్ వాడానండి. యాడ్జెక్టివ్స్ వాడా. యాడ్జెక్టివ్ అంటే మళ్ళీ ఏదో గందరగోళం అనుకోమాకండి. యాడ్జెక్టివ్ అంటే ఒకళ్ళు ఎట్లా ఉన్నారో చెప్పేదాన్ని యాడ్జెక్టివ్ అంటాం. ఈ హ్యాస్ బీన్ సిక్. జనరల్గా ఈ బీను మనం ఎప్పుడు కూడా హ్యాజ్ పక్కనే వాడుతామండి. ఇవి వాడేటప్పుడు మీనింగ్ మనకి ఇక్కడి నుంచి ఇక్కడ దాకా అనే మీనింగ్ వస్తుంది. ఈ టైం నుంచి ఈ టైం దాకా అంటే కొంతకాలం పాటు అనే మీనింగ్ కూడా వస్తుంది. జస్ట్ కంప్లీటెడ్ అనే మీనింగ్ వస్తుంది. అక్కడి నుంచి ఇక్కడ దాకా అనే మీనింగ్లో వస్తుంది. ఇప్పుడు చూడండి, ఈ హ్యాస్ బీన్ సిక్. ఆయన కొన్ని రోజులు బట్టి జబ్బుగా ఉన్నాడు అని చెప్పాలి. కొన్ని రోజులు బట్టి జబ్బుగా ఉన్నాడు. ఇంకా సెంటెన్స్ రాస్తారనుకోండి, ఈ హ్యాస్ బీన్ సిక్ ఫర్ 5 days. ఈ హ్యాస్ బీన్ సిక్ ఫర్ 5 days. ఆయన 5 రోజులు బట్టి జబ్బుగా ఉన్నాడు. చూడండి, షీ హ్యాస్ బీన్ హ్యాపీ. ఆమె కొంతకాలం లేకపోతే కొంత సమయం పాటు సంతోషంగా ఉంది. షీ హ్యాస్ బీన్ హ్యాపీ సిన్స్ మార్నింగ్. పొద్దున్నుంచి ఆవిడ సంతోషంగా ఉంది. ఎందుకో మనకు తెలియదు అది. కాబట్టి ఈ హ్యాస్ బీన్ అనేది చాలా కొద్దిగా కన్ఫ్యూజన్. ఎందుకంటే ఈ మనం ఎప్పుడూ కూడా థర్డ్ ఫామ్ అనేది జస్ట్ కంప్లీటెడ్ దానికే వాడతాం. జస్ట్ కంప్లీటెడ్. కాబట్టి ఇక్కడ మనం దీన్ని ఏం చేసామంటే కొంతకాలం పాటు అనే మీనింగ్లో మనం దీన్ని వాడతాం. కాబట్టి టైం అనేది కలుపుకోండి, ఎలా వాడతారనేది అర్థం చేసుకోండి. హీ హ్యాస్ బీన్ సిక్. ఆయన కొంతకాలం పాటు జబ్బుగా ఉన్నాడు. షీ హ్యాస్ బీన్ హ్యాపీ. ఆవిడ చాలా సంతోషంగా ఉంది, అంటే కొంతకాలం పాటు. దే హ్యావ్ బీన్ టైర్డ్. వాళ్ళు అలసిపోయారు కొద్దిసేపటి పాటు వాళ్ళు అలసిపోయి ఉన్నారు. వీ హ్యావ్ బీన్ లక్కీ. మాకు చాలా లక్కీగా ఉంది కొంతకాలం పాటు, కొద్దిసేపటి దాకా. కావాలంటే మీరు పక్కన టైం పెట్టుకోండి. ఇది మనం ఫస్ట్గా వాడేటువంటి ఉపయోగం అనమాట. కాబట్టి బీని పక్కన మీరు యాడ్జెక్టివ్స్ కనుక వాడితే వాడి గురించి మనం చెప్తాం. కొంతకాలం పాటు అనే మీనింగ్లో మనం దీన్ని వాడతాం. ఇది ఉపయోగం. కాబట్టి మీరు ఇక్కడ ఎలా నేర్చుకోవాలంటే బీన్ అనేది థర్డ్ ఫామ్. బీన్ పక్కన ఏ మాట వస్తుంది అనే దాన్ని బట్టి అర్థం మారిపోతూ ఉంటుంది. జనరల్ మీనింగ్ ఏంటయ్యా అంటే ఉండుట అని. దీన్ని ఎప్పుడు కూడా హ్యావ్ బీన్, హ్యాస్ బీన్, హ్యాడ్ బీన్గానే ఉపయోగిస్తారు. ఇది ఫండమెంటల్. కాబట్టి మనం ఫస్ట్ ఉపయోగం మనం చూసుకున్నామండి. దీన్ని చూసుకున్నాం. రెండో ఉపయోగం ఏంటి అంటే చూద్దాం. ఇప్పుడు బీన్ పక్కన నేను ఐఎన్జీ వాడతాను. అప్పుడు మీనింగ్ ఎలా వస్తుందో చూడండి. రైట్. హీ హ్యాస్ బీన్ వర్కింగ్. అతను ఇక్కడ ఇప్పుడు నేను బీన్ పక్కన ఐఎన్జీ పెట్టానండి. ఐఎన్జీ పెడితే మీనింగ్ ఏమొస్తుంది? కాబట్టి బీన్ పక్కన మీరు ఏం వాడారు అనే దాన్ని బట్టి మనకి మీనింగ్ వస్తుంది అనమాట ఇంగ్లీష్లో. అది అసలు విషయం. ఇప్పుడు నేను బీన్ పక్కన ఐఎన్జీ పెట్టాను. దాని మీనింగ్ ఏంటంటే అతను కొంతకాలం నుంచి పనిచేస్తున్నాడు. మీకు మీనింగ్ అర్థం కావాలనుకోండి, ఈ హ్యాస్ బీన్ వర్కింగ్ ఫర్ 5 years అని చెప్పి ఆయన మీనింగ్ కంప్లీట్ అయిపోతుంది. హీ హ్యాస్ బీన్ వర్కింగ్ ఫర్ 5 years. ఆయన 5 సంవత్సరాలు బట్టి పనిచేస్తుంది. కాబట్టి అక్కడి నుంచి ఇక్కడ దాకానే మీనింగ్ వచ్చిందిగా మనకి. అక్కడి నుంచి ఇక్కడ దాకాని హీ హ్యాస్ బీన్ వర్కింగ్ ఫర్ 5 years. ఆయన 5 సంవత్సరాలు బట్టి ఆయన పనిచేస్తున్నాడు. రైట్. వీ హ్యావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్. మీరు ఈ స్ట్రక్చర్ ఎప్పుడైతే హ్యావ్ బీన్ లెర్నింగ్ అని చెప్పి ఎప్పుడైతే విన్నారో మీరు ఏమర్థం చేసుకోవాలి? పని కొంతకాలం నుంచి జరుగుతుంది. వీ హ్యావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ 3 months. మేము 3 నెలల నుంచి ఇంగ్లీష్ నేర్చుకుంటూనే ఉన్నాం. ఇంకా పని కంప్లీట్ కాలేదండి. ఇక్కడ చూడండి, ఈ హ్యాస్ బీన్ వర్కింగ్ ఫర్ 5 years అంటే ఆయన 5 సంవత్సరాల బట్టి పనిచేస్తూ ఉన్నాడు, ఇంకా పనిచేస్తూనే ఉన్నాడు అని. కాబట్టి ఇక్కడ ఏమి నేర్చుకున్నారు మీరు?
బీన్ పక్కన మనకి ఐఎన్జీ ఫామ్ వచ్చింది. బీన్ పక్కన ఐఎన్జీ ఫామ్ వచ్చింది. ఈ విధంగా వచ్చింది అంటే అప్పుడు మీనింగ్ ఏంటంటే పని జరుగుతూ ఉంది, పని జరుగుతూ ఉంది అని చెప్పి మనం చేస్తాం. ఓకే డియర్ స్టూడెంట్స్, అది అసలు విషయం. రైట్, ఇది సెకండ్. ఫస్ట్దేమో నేను వెళ్ళొచ్చాను అనే మీనింగ్లో వాడాము. రెండోదేమో ఒకళ్ళు ఎట్లా ఉన్నారు అని చెప్పడానికి వాడాము. నెక్స్ట్ ఏమో ఒక పని చాలా కాలం పాటు జరుగుతుంది అని చెప్పి రాసాం. ఓకే డియర్ స్టూడెంట్స్, నెక్స్ట్ ఉపయోగం ఏంటి? ఇప్పుడు నేను బీన్ పక్కన ఏం చేస్తానంటే వెర్బ్ థర్డ్ ఫామ్ రాస్తా. ఇప్పుడు హీ హ్యాస్ బీన్ స్కోల్డెడ్. అతను తిట్టబడ్డాడు అని వస్తుంది. ప్యాసివ్ వాయిస్లోకి వెళ్ళిపోతుంది. అతను తిట్టబడ్డాడు. వీ హ్యావ్ బీన్ రాబ్డ్. మేము దోచుకోబడ్డాం. ఎవడో వచ్చి కత్తి చూపించి నా దగ్గర డబ్బులన్నీ కూడా లాక్కెళ్ళిపోయాడు. ఎవడో కూడా వచ్చి డబ్బులు చూపించి నా దగ్గర అన్నీ కూడా కత్తి చూపించి డబ్బులు మొత్తం లాక్కెళ్ళిపోయాడు. రైట్, ఐ హ్యావ్ బీన్ ఇన్సల్టెడ్. ఇక్కడ ఇవన్నీ కూడా రీసెంట్గా జరిగిన పనులండి, గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా రీసెంట్గా జరిగినాయి, ఈ మధ్య జరిగింది. ఐ హ్యావ్ బీన్ ఇన్సల్టెడ్, నన్ను ఇన్సల్ట్ చేశాడు ఇప్పుడే, చాలా కాలం కాల అది. కాబట్టి చూసారా, మనకి ఈ బీన్ తర్వాత మనకి థర్డ్ ఫామ్ అని ఎలా తెలుసు? ఇన్సల్టెడ్, రాబ్డ్, స్కోల్డెడ్. రైట్, the watch has been sold. వాచ్ అమ్మబడింది. ఇప్పుడే వాచ్ అమ్మబడింది. కాబట్టి డియర్ స్టూడెంట్స్, మనం ఊరికే గాబరా పడితే రాదు ఇంగ్లీషు. నిదానంగా టైం చూసుకొని తాపీగా కూర్చొని ప్రశాంతంగా చదివితే వచ్చేస్తుంది ఎవరికన్నా సరే. ఇంగ్లీష్ పెద్ద ఇది మామూలుగా గ్రీక్ అండ్ లాటిన్ కాదు ఇంగ్లీష్ అనేది. వై సో మెనీ పీపుల్ ఆర్ ఏబుల్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ? బికాస్ దే హ్యావ్ ఇంట్రెస్ట్ ఇన్ ద సబ్జెక్ట్ మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట. ఆ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసుకోండి. ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తే మిమ్మల్ని ఎవరు కూడా ఆపలేరు. ఒక్కసారి కనుక స్టార్ట్ అయ్యిందంటే ఇక మీరు అట్లాగని అన్నీ వెళ్ళిపోతూనే ఉంటారనమాట. అది సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ లేకుండా మీరు నేను నేర్చుకోవాలి, స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే మనకు ఉపయోగం లేదు. కాబట్టి ఇంగ్లీష్ నేర్చుకునే ముందు హ్యావ్ ఎవరికి వాడతారు, హ్యాజ్ ఎవరికి వాడతారు, బీన్ అనే దానికి ఎలా వస్తాయి, ఇవన్నీ మీరు అర్థం చేసుకొని నేర్చుకోవాలి. ఓకే డియర్ స్టూడెంట్స్, నేను వీడియో చాలా లెంగ్దీ అయినట్టుంది. ఇప్పటికే 18 minutes అయింది. ఇదంతా మీరు ఒకసారి చదవండి 2-3 సార్లు. మీకు తెలియకపోతే నన్ను అడగండి. రైట్, సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. గుడ్ డే టు యూ ఆల్.